మానవ జీవిత లక్ష్యం. విశ్వాసికి అవిశ్వాసికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందండి. పగలుకి రాత్రికి ఉన్నంత తేడా ఉంది విశ్వాసికి అవిశ్వాసికి. మీ ముందు అన్నీ చూసినలే, మీ శరీరంలో మీ ఫేస్తో సహా, మీ కళ్ళతో, పంచేంద్రియాలతో సహా, మీ శరీర భాగాలతో సహా, మీ మాటతో సహా, మీ చెవులతో సహా అన్నీ కూడా దైవ చిహ్నాలు, సూచనలు. మీ ప్రకృతి కానొచ్చే ప్రకృతి, రాత్రి ఒక చూసిన అన్నాడు, సూర్యుడు ఒక చూసిన, చంద్రుడు ఒక చూసిన, ఆకాశం ఒక చూసిన. అర్థమవుతుందా? ఒక మనిషి చనిపోవటం ఒక చూసిన, ఒక మనిషి బ్రతికొండటం ఒక చూసిన. కానీ సమాజంలో అందరూ భక్తి చేస్తున్నారు. హిందూ సోదరులు చేస్తున్నారు, క్రైస్తవ సోదరులు చేస్తున్నారు, ముస్లిం సోదరులు చేస్తున్నారు, జైనులు చేస్తున్నారు, బౌద్ధులు చేస్తున్నారు. భక్తిపరులు ఎంతమంది ఉన్నారయా అంటే ఎంతమంది ఉన్నారు చెప్పండి? 100కి 95% భక్తిపరులు ఉన్నారు. కానీ మరి అందరూ భక్తిపరులు ఉన్నప్పుడు వింటున్నారా? కొంచెం ముందు రండి, ముందు సీట్లు ఫిలప్ చేయండి. అందరూ భక్తిపరులు ఉన్నప్పుడు సమాజంలో న్యాయంగా రావాలా, అన్యాయంగా రావాలా? అందరూ భక్తిపరులే. అర్థమవుతుందా? నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఉండదు. బందర్ లడ్డులో బందర్ ఉందా? మన భక్తిలో భయం లేదు, భయభీతి లేదు. అర్థమవుతుందా? ఆ యొక్క విజ్ఞానం లేదు భక్తిలో. ఏం మిస్ అయింది? విజ్ఞానం మిస్ అయింది. అంధభక్తులు అయిపోయారు అందరూ. అంధభక్తి కావాలా, యథార్థ భక్తి, విశ్వాసంతో కూడుకున్న భక్తి కావాలా? ఏది కావాలి దైవానికి? యథార్థమైనటువంటి భక్తి కావాలి. యథార్థమైన భక్తి కావాలంటే ఏంటి? యథార్థమైన భక్తి ఏంటి? అంధభక్తి ఏంటి? ఒక మానవ జీవిత లక్ష్యంలో విశ్వాసి జీవితం, అవిశ్వాసి జీవితం రెండు మీ ముందు అతి తక్కువ సమయంలో ఈ రెండు విషయాలు ఉంచే ప్రయత్నం చేస్తాం ఇన్షాల్లాహ్. ఏ జీవితమైనా చూడండి, విశ్వాసి జీవితమైనా ఆ దైవం ఆయుష్ ఇచ్చినంత వరకే. మీ ప్రయాణం హైదరాబాద్ అంటే హైదరాబాద్ పోయి అవతలకు ఒక అడుగు కూడా ఏరుగా. విజయవాడ అంటే విజయవాడ వరకే పోతారు, అవతలకు అడుగు కూడా ఏరు. ఆ పని ఎక్కడికైతే ఉందో ఆ స్పాట్ అక్కడికి పోతారు, ఆ పని చూసుకుంటారు, మళ్ళీ పెద్ద కూరుకుండా బయలుదేరుతారు. కల్లూరులో అంటే కల్లూరు వరకే ప్రయాణం, అవతలకు పోరు, పక్కూరు, నాకేం పని పక్కూరు అంటారా అనరా? అలాగే ఈ విశ్వాసి జీవితమైన ఆయుష్, ఆ దైవం ఎంతవరకైతే ఆయుష్ ఇచ్చాడో ఆయుష్ వరకే. అవిశ్వాసి జీవితమైన ఆ ఆయుష్ వరకే. ఇద్దరికి ఆయుష్ సేమ్. ఇద్దరికి పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు అంటే ఏంటి చెప్పండి ఒకసారి? భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అన్నీ సేమ్. నీకు ఎంత గాలి ఉందో అవిశ్వాసికి కూడా అంతే గాలి ఉంది. విశ్వాసికి ఎంత గాలి పేలవాలి, అది మొత్తం కూడా అన్ని అనుగ్రహాలు వర్షంతో సహా సమంగా ఉన్నాయి. కానీ సమాజంలో అంధభక్తులని ఎందుకన్నాను అంటే గ్రంథాలు వదిలేశారు. ఫస్ట్ దైవాన్ని వదిలేశారు. దైవాన్ని ఎలా వదిలేశారయ్యా అంటే మనందరికీ ఇందాక మన అబ్దుల్లా గారు చెప్పారు, అంతా కూడా అవ్వ ఆదాం సంతానమే అని. భూమి మీద మొట్టమొదటి జంట ఎవరయ్యా అంటే ఆదాం అవ్వ అని చెప్పి అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. భవిష్య పురాణం కానీ, బైబిల్, పరిశుద్ధ బైబిల్ కానీ, ఖురాన్ కానీ ఏం చెప్తున్నాయి? ఈ యొక్క మానవ జాతి మూలం ఎక్కడ పడ్డదయ్యా అంటే ఆదాం అవ్వ, వారే మొట్టమొదటి జంట. అర్థమవుతుందా? అక్కడి నుంచి ఈ ఇన్ని లక్షల సంవత్సరాలైందో, ఎన్ని సంవత్సరాలు మొత్తం జనాభా విస్తరించారు. దీనికి మీరు ఎలా చెప్తారు? మీరు హిందువులు, మేము ముస్లింలో, లేదా మీరు ముస్లింలు, మేము హిందువులం, మీరు చెప్తే మేము ఒప్పుకోం అని వితండవాదం, అర్థం పర్థం లేని వాదం చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. ఆన్సర్ ఎలా ఇవ్వాలి? భౌతికంగా, అంతరార్థంగా 3 రకాలుగా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వచ్చు. మనమందరం ఒకటే, ఇది దైవ గ్రంథాల్లో ఉంది, దీన్ని నువ్వు నమ్మాలంటే ముందుగా నీకెన్ని కళ్ళు ఉన్నాయి? హిందువుకైనా, ముస్లింకైనా, క్రైస్తవుడికైనా, జైనుడికైనా, బౌద్ధుడికైనా, మానవుడు అన్న ప్రతి ఒక్కడికి కళ్ళు ఎన్ని ఉన్నాయి? నాకెన్ని కళ్ళు ఉన్నాయి? నేను ముస్లిం, నాకెన్ని కళ్ళు ఉన్నాయి? 2 ఉన్నాయి.
ఎందుకని మరి నీ దేవుడు నీకు 3 కళ్ళు ఎందుకు ఇలా త్రిత్వ సిద్ధాంతం ఉంది కదా, ముగ్గురు దేవుళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తల్లి కుమార పరిశుద్ధాత్మ అంటున్నావు కదా, మరి 3 కళ్ళు ఉన్నాయా నీకు? లేవు. మరి నీకు 4 కళ్ళు కానీ 40 కళ్ళు కానీ ఉన్నాయా? ముక్కోటి అంటున్నావు కదా, లేవు. నీకు 2 కళ్ళు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయి. ఇచ్చింది ఎవరు? నీకు ఇచ్చింది ఎవరు అని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తే ఏమంటాడు? దేవుడు అంటాడు. భౌతికంగా చూస్తే నీకెన్ని చేతులు ఉన్నాయి, నాకెన్ని చేతులు ఉన్నాయి? చేతులకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? నీ చేతులకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? నా చేతులకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? నీ చెయ్యి అన్నం ముద్ద కలపాలంటే ఆ కీళ్ళు 2 ఉన్నాయి, ఒక కీలుకి 2 కీళ్ళు, దీంతో కలిపి 3 కీళ్ళు ఉన్నాయి. 3 కీళ్ళు అలాగా కదిలితేనే కదా, వంగితేనే కదా అన్నం ముద్ద కలిపేది. మరి నీకు 5 ఏళ్ళు ఉన్నాయి, నీకు అదే కీళ్ళు ఉన్నాయి. ఇలా భౌతికంగా చూస్తే మానవుడు అనే ప్రతి ఒక్కరికి 2 చేతులే ఉన్నాయి, 2 కళ్ళే ఉన్నాయి, 5 ఏళ్ళే ఉన్నాయి. 5 ఏళ్లతోనే అన్నం ముద్ద కలపాలి. అందరికి మళ్ళీ ఎన్ని పళ్ళు ఉన్నాయి లోపల? 32 ఉన్నాయి. 36 కాదు, 32. సరే, మొత్తానికైతే తేడా అయితే లేదు కదా, అర్థమవుతుందా? నాలుక 2 నాలుకలు ఉన్నాయండి, మీకు 2 నాలుక లేదా ఏంది? నాలుకలు 2 ఉన్నాయి, దవడలు 2 ఉన్నాయి, అన్ని జంటలు అని చెప్పాను ఇందాక. కళ్ళు 2 ఉన్నాయి, ముక్కు ఒకటే ఉన్నా, రంధ్రాలు 2 ఉన్నాయి, అర్థమవుతుందా? గుండె ఒకటే ఉన్నా, 4 గదులు జంట గదులు ఉన్నాయి దాంట్లో. రక్తం ఒకటే ఉన్నా, దాంట్లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఇలా మనం భౌతికంగా చూసినప్పుడు మానవుల అందరి శరీరం భౌతికంగా పరిశీలించితే ఒకే రీతిలో ఉంది. దీన్ని సృష్టించిన వాడు ఒక్కడే కాబట్టి, సృష్టించిన ప్లేస్ కూడా అందరి తల్లుల గర్భాల్లో కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు, మీ దేవుడు తయారు చేసిన ప్లేస్ వేరు, మీ శరీరం వేరు, మా శరీరం వేరు అని ఎవరైనా ప్రశ్న వేలేస్తారా? వేయలేరు. ముస్లింలమైన మన బాధ్యత సమాజాన్ని సంస్కరించాలంటే ఆ దైవ భయం ఒక్కటే మానవుణ్ణి సంస్కరించగలదు, లేకపోతే ఇంకా ఈ భూమి మీద ఏది సంస్కరించలేదు. ఆ దైవ భయం, అల్లా భయం ఒకటి మానవుణ్ణి సంస్కరించకపోతే రాక్షసుడు అయిపోతాడు. రాక్షసుడు అనే పదం కూడా చిన్నది, క్రూర మృగం కంటే దిగజారిపోతాడని చెప్పి దైవం తెలియజేశాడు అన్ని గ్రంథాలు. భౌతికంగా చూస్తే మేము ఒప్పుకోం అన్నారు. సరే, ఇప్పుడు హిందూ సోదరులకి ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఆ రోడ్డు మీద పోతుంటే గబక్కన అక్కడ బాగా గట్టిగా కాలు తెగి కట్ అయిపోయింది, ఏదో సంథింగ్, ఆ బ్లడ్ అంతా పోయింది, అతను హాస్పిటల్కి వేసుకుపోయారు. ఇతనికి బ్లడ్ కావాలి. ఏ గ్రూప్ బ్లడ్ అండి అతనిది? ఓ పాజిటివ్ అనుకుందాం. ఓ పాజిటివ్ గ్రూపు ముస్లింల్లో ఉండదా? క్రైస్తవుల్లో ఉండదా? జైనుల్లో ఉండదా? మరి ఈ దేవుడు అనేవాడు 2 3 ముక్కోటో ఉంటే ఫేసులు వేరే పెట్టలేదు, కళ్ళు వేరే పెట్టలేదు, పళ్ళు వేరే పెట్టలేదు, దంతాలు పళ్ళు వేరే పెట్టలేదు, నాలుక వేరే పెట్టలేదు, కనీసం లోపల ఉన్న బ్లడ్ అన్న వేరే పెట్టలేదు కదా. ఇది హిందువుల గ్రూపు, ఇది సాయిబుల గ్రూపు, ఇది క్రైస్తవుల గ్రూప్ అని ఏమైనా బ్లడ్ ఏమైనా వేరు పెట్టాడా? మనమందరం బ్లడ్ రిలేషన్, ఆదమవ సంతానం అనడానికి గ్రంథాల సాక్ష్యంతో పాటు కొద్దిగా బుద్ధి వివేకాలు వాడితే అందరం ఒకటే అనేటటువంటి విషయం భౌతిక శరీరాన్ని కానీ లోపల ఉన్న రక్త సంబంధాన్ని కానీ పరిశీలించితే అర్థమయ్యే విషయం. కాబట్టి వాళ్ళని సంస్కరించే పని కూడా మందే. మనల్ని మనం సంస్కరించుకుంటూ సమాజాన్ని సంస్కరించే బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్గా మన భుజాలపైన పెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని సంస్కరించే పని పక్కన పెట్టేశాం. మనమే నీది ఆ జమాత్, ఇందాక అబ్దుల్లా గారు చెప్పిండు, నీ రాజమాతు నాది జమాతు, నాది జమాతు, నాది 73 పేకాలు అయిపోయినాయి. వాళ్ళన్న 72 71 అయ్యారంట యూదులు. మనం 73 పేకాలు అయిపోయినాయి. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? మా జమాతే స్వర్గానికి పోద్ది. ఎవరంటున్నారు ఈ మాట? ప్రతి ఒక్క జమాత్ అంటుందండు. హైలేదీస్ వాళ్ళు అంటున్నారు, జమాత్ ఇస్లాం వాళ్ళు అంటున్నారు, తబ్లీగ్ జమాత్ వాళ్ళు అంటున్నారు, జమాత్ ముస్లిమీన్ అంటున్నారు. ఎన్ని జమాతులు ఉన్నాయో అందరూ మాదే కరెక్టు, వాళ్ళది తప్పు అంటున్నారా లేదా? ఇది అనొచ్చా అసలు? ఈ మాట అనొచ్చా? ఆన్సర్ ఎక్కడి నుంచి ఉంది అంటే ఖురాన్ నుంచి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరైతే కల్మా చదివారో వారందరూ పరస్పరం అన్నల్దమ్ములు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనమందరం ఐక్యమత్యంగా లేవు కాబట్టే ఈ జమాతులు కొట్లాట్లు ఇంకా పెరుగుతాయని అక్కడ బెత్తం అధికారం ఇచ్చేవాడెవరు? అల్లాహ్.
అధికారం తీసేసేవాడెవరు? అల్లా. మరి మన భారతదేశంలో ఇప్పుడు బీజేపీకి అధికారం ఇచ్చి ముస్లింలను అందరినీ ఒకటి చేసింది ఎవరు? అదే బీజేపీ కాకుండా కాంగ్రెస్ ఇంకేదో ఉంటే ఈ జమాతుల గొడవలు ఈ 10 సంవత్సరాల్లో తారాస్థాయికి పోయాయి. నేను అనుకుంటున్నాను తారాస్థాయికి పోయాయి. జమాతుల కొట్లాట్లు ఎక్కువైపోయాయి. మనం అల్లాకి ఒక రకంగా థ్యాంక్స్ చెప్పాలి. అర్థమవుతుందా? ఏది జరిగినా మన మంచికే అని విశ్వాసి ఎప్పుడు కూడా గుండెల నిండా విశ్వాసం ఉంచుకోవాలి. చిన్న కథ చెప్తాను, అంటే లాంగ్ టైం చెప్పదలుచుకోలేదు నేను ప్రసంగం, షార్ట్లోనే చెప్తాను. చిన్న కథ చెప్తాను. ఒక చోటంట రాజు మంత్రి ఉన్నారు ఒక రాజ్యంలో. కథ చిన్నదేలేండి. రాజు మంత్రి ఉంటే తెలుసా ఈ కథ? రాజుగారికి ఏదో పని చేయబోతే ఏలు కట్ అయిపోయిందంట. సరే, తెలిసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం, తెలియని వాళ్ళు ఇన్ని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఏది జరిగినా మన మంచికే. ఇప్పుడు ఏదైనా మనకి బాధ వచ్చింది అనుకో, ఇంట్లో ఉన్న పురుషుడు విశ్వాసంగా ఉంటే వాళ్ళ ఆవిడైనా అయ్యో 5 సార్లు నమాజ్ చేస్తాను, ఏంది మనకి ఈ బాధ, ఈ కర్మ ఏంది, నీ నమాజ్ చేస్తూనే ఉన్నావు, మరి ఈ ఆపద ఎందుకు వచ్చింది, మనకి ఈ కష్టం ఎందుకు వచ్చింది అని చెప్పి ఏదన్నా ఆపద వస్తే ఏదైనా కష్టం వస్తే ఆమె ప్రశ్నేసే అవకాశం ఉంది. ఆమెకు కూడా జ్ఞానం ఏంటి అనేది అర్థమైందనుకో, ఏది జరిగినా మన మంచికే అని అప్పుడు ప్రశ్న వేయదు. పిల్లగాళ్ళు వేసినా పిల్లగాళ్ళకి సమాధానం చెప్పుకుంటారు. ఆ రాజుగారు ఏదో పని చేయబోతే ఏలు కట్ అయిపోయిందంట. ఏలు కట్టయిపోతే విలవెల్లాడుతుండ బాధతో విలవెల్లాడుతూ మహామంత్రిని పిలిచిన, మంత్రి నా ఏలు కట్ అయిపోయింది, ఏంటి పరిష్కారం అంటే మంత్రి ఒక చిరునవ్వు నవ్వుతూ, మహారాజా ఏదైనా మన మంచికే అన్నాడట. ఏదైనా మంచి, అరే నేను ఏలు కట్ అయిపోయి బాధతో విలవెల్లాడుతుంటే ఏడుస్తుంటే నువ్వు మన మంచికే అని చిరునవ్వు నవ్వుతావా, ఎవరెక్కడా అన్నాడట. ఎవరెక్కడా అంటే భటులు వచ్చారు. చిత్తం ప్రభు అనగానే ఈ మంత్రిని తీసుకుపోయి జైల్లో అయిపోయింది. మంత్రిని తీసుకుపోయి జైల్లో వేశారట. అర్థమవుతుందా? జైల్లో వేసిన తర్వాత ఈ మహారాజు ఒకరోజు వేటకెళ్ళాడు అడవికి. వేటకెళ్తే అక్కడ ఏదో ఒక అడవి సింహమో ఏదో సంథింగ్ ఎంటబడ్డది. గుంపంతా చల్లా చెదిరైపోయారు. మహారాజు ఒకడు గుర్రం మీద పరిగెత్తి దూరంగా వెళ్ళిపోయి దారి తప్పిపోయాడు. అక్కడ దారి తప్పిపోయి ఎతుకుతుంటే అక్కడ అడవి జాతి ఒకటి ఉంది. అడవి జాతి వాళ్ళు బయలుదేరారు బాణాలు తీసుకొని, మొత్తం బాణాలు తీసుకొని బయలుదేరి వాళ్ళు పొద్దున్నే బయలుదేరి వాళ్ళకి ఎవరు మొదటగా దొరికితే, ఏ జంతువు దొరికితే ఆ జంతువుని తీసుకుపోయి వాళ్ళ దేవతకు బలెత్తారట. ఈయన రాజు అని వాళ్ళకి తెలియదు, అడవి జాతి కదా. ఈయన పట్టుకున్నారు, బంధించారు, తీసుకుపోయారు. వాళ్ళ దొర ఉంటాడు, అడవి దొర కాడికి తీసుకుపోయారు. అన్నీ అక్కడ ఉంచిన తర్వాత పొద్దున్నే బలియాలి. వాళ్ళ దొర ఉంటాడు కదా, వాడు దొర చెప్పిందంట అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న జంతువునే బలివ్వాలి. అరే అన్ని అవయవాలు సక్రమనే లేవా చెక్ చేయండి అంటే ఒక ఏలు పోయింది. అర్థమవుతుంది ఏమైంది? ఏలు బలియటానికి పనికిరాడని చెప్పి వదిలేస్తే మంత్రి ఆడన్నావు, ఆ రోజు ఏలు కట్టయితే మన మంచికి అన్నావు, ఆ ఏలు ఉన్నట్టయితే నా ఊపిరిపోయేదే అని చెప్పి మంత్రి కాడికి వచ్చిందంట. అర్థమవుతుందా? వస్తే అప్పుడు మంత్రి గారు అంటున్నాడు రాజుగారితోని, ఏదైనా మన మంచికి అన్న నువ్వు నన్ను జైల్లో వేయటం కూడా మంచిదైంది, లేకపోతే నీతో పాటు మంత్రిగా నేనుండేవాడిని, రాజు మంత్రి జంట కదా, నేనుండేవాడిని, నిన్ను వదిలిపెట్టి నన్ను బలిచ్చోలే, నన్ను జైలు వేయటం కూడా మంచిదే అన్నాడట. అర్థమవుతుందా? అలాగా ఏది జరిగినా మన మంచికే. ఇక్కడ సమాజాన్ని సంస్కరించాలి. అధికారం అల్లా వాళ్ళకి ఇవ్వటం కూడా మనకే మేలైందనని ఈ యొక్క సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అంతేగాని నేను వాళ్ళని పొగట్టలేదు, మళ్ళీ మనోళ్ళు ఎట్లా కామెంట్లు పెడతారంటే, ఎట్లా మాట్లాంటారంటే తెలియదు అనమాట. అందుకనే అల్లా మీద విశ్వాసం ఉంచాలి. ఇక సమాజంలో ఎటు చూసినా అశాంతి ఉంది. అందరూ భక్తి పర్లే, ఎటు చూసినా అశాంతి ఉంది. భార్యతో సంసారం సుఖం లేదు. చాలా మందికి ఇదే బాధ. చూడండి, నేను నిన్న మొన్న వాట్సాప్ పెట్టాను, 6 నెలల్లో 590 మంది భర్తల్ని భార్యలు చంపేశారట. నీ స్టేటస్ పెడితే ఏంట్రా మా ఫ్రెండ్స్ అంతా ఏంట్రా బాబు ఇది పెట్టినాను అని అంటున్నారు. అసలు ఎటుపోతుంది సమాజం? బాధతోనే పెట్టాను నేను. అది ఎటుపోతుంది సమాజం? పిల్లలు సరే, భార్యాభర్తల బంధం మొత్తం అశాంతికరంగా ఉంది, మనశ్శాంతికరంగా లేదు, అశాంతికరంగా ఉంది. ఎక్కువ పర్సెంట్, టోటల్ చెప్పట్లా నేను, 70-80%. రెండోది, సోదరిమణులు ఎవరు మాట్లాడొద్దండి దయచేసి. పిల్లలతో ఏమన్నా మనశ్శాంతి ఉందా?
10వ తరగతి అయిపోయింది, అర్థమవుతుందా? 7th వస్తే ఇప్పుడు 10 దాకా కూడా కాదు, 7th వస్తే తల్లిదండ్రులు అంటున్నారు, ఏదన్నా చెప్దామంటే తల్లిదండ్రులు మా తెలుసులే ఎవరు తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలు కంటికి రెప్పలా కాపాడి తల్లి గర్భంలో పెట్టుకొని మోసి, అర్థమవుతుందా, బరువుతో బరువు ఓర్పుతో ఓర్పు వహించి నీ తల్లి గర్భంలో పడ్డ కాడ నుంచి పాలు మరిసేదాకా 30 మాసాలు పట్టింది అని చెప్పి అలా చెప్తున్నాడు. ఆ తల్లి రుణం నువ్వు ఒక జన్మలో పుట్టి 7 జన్మలో పుట్టకుండా ఆమెకి సేవ చేసుకున్న ఆమె రుణం తీర్చుకోలేము. కానీ మనం నేర్పేది కూడా అంతే ఉంది వాళ్ళకి. 7వ తరగతికి వస్తే నాకు తెలుసులే ఆగంటున్నారు, 10th వస్తే నువ్వు మూసుకుంటావు కొద్దిగా, నాకు తెలుసులే కానీ తల్లిదండ్రుల్ని పిల్లలనే మాటలు. ఇక డిగ్రీకి వస్తే నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు, తల్లిదండ్రుల్ని పిల్లలనే మాటలు. ఇక వాళ్ళకి పెళ్ళయింది అనుకో, పిల్లమేమో బెల్లమైంది, తల్లి ఏమో ఏమైంది అల్లమైంది. పిల్లలతో మనశ్శాంతి ఉందా? లేదు. పోనీ మీ సంపాదన ఉంది, మీ సంపాదనతో సంతోషంగా ఉన్నారా? సంపాదనతో సంతోషం లేదు, పిల్లలతో సంతోషం లేదు. మీ యొక్క శరీరం సరే పోనీ సంపాదన పక్కన పెడితే మీ శరీరం ఉంది కదా, మీ శరీరం నాకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు, నాకు గ్యాస్ ట్రబుల్ లేదు, నాకు ఏ జబ్బు లేదు, నేను ప్రశాంతంగా ఉన్నా, మనశ్శాంతిగా ఉన్నా, నా శరీరంతో నేను తృప్తిగా ఉన్నా అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కళ్ళు చేయొద్దండి. ఏమైపోయింది మరి? ఒక 20-30 సంవత్సరాల్లో కాలం మొత్తం కూడా తిరగలబడ్డది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవతలు చూసుకుంటే మీ తాతకి గ్యాస్ ట్రబుల్ లేదు, మీ తాతకి బీపీ లేదు, మీ తాతకి షుగర్ లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు షుగర్ ఉన్న ఇల్లు లేదు, షుగర్ లేని ఇల్లు లేదు, బీపీ లేని ఇల్లు లేదు, బీపీ లేని మనిషి లేడట్టుంది నాకు తెలిసి. అదే గ్యాస్ ట్రబుల్ లేని మనిషి అయితే లేడు. 30 దాటితే గ్యాస్ ట్రబుల్. ఇటు చూస్తే అనారోగ్యాలు, ఇటు చూస్తే భార్యతో అశాంతి ఎక్కువ, ఇటు పిల్లలు పెరిగి పెద్ద అయ్యారంటే, ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఇంకొద్దిగా వాళ్ళకి 2-3 పిల్లగాళ్ళు అయ్యారంటే తల్లిదండ్రుల పట్ల వాళ్ళ భావన ఎట్లుందంటే వీళ్ళు ఎప్పుడు చెప్తారా, వీళ్ళ ఆస్తి ఎప్పుడు మా చేతికి వస్తుందా అనేటట్టున్నారు. మానవ జీవిత లక్ష్యంలో నువ్వేం సాధించావు? అర్థమవుతుందా? నీకు ఇచ్చిన ఆయుష్ అయిపోయింది. తాత మనవడు పరిచయం అయ్యేదాకే ఇక్కడ మనల్ని దైవం ఉంచాడు. మరి అసలు నేనెవరిని? అర్థమవుతుందా? ఎక్కడ పుట్టాను? ఎవరు పుట్టించారు? అర్థమవుతుందా? నువ్వు హిందువుల ఇంట్లో పుట్టాలన్నా, నువ్వు ముస్లిం ఇంట్లో పుట్టాలన్నా, నువ్వు క్రైస్తవుల ఇంట్లో పుట్టాలన్నా అది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. పుట్టే వాళ్ళ చేతిలో ఉందా? నువ్వెక్కడ పుట్టినా ఆ గ్రంథాల వెలుగులో యుగ పురుషుల మార్గదర్శకత్వంలో దైవమే నన్ను పుట్టించాడు, దైవమే నన్ను పెద్ద చేశాడు, దైవమే నాకు భక్తి భావన పెట్టాడు, దైవమే నాకు యవ్వనం ఇచ్చాడు, దైవమే నాకు భార్యనిచ్చాడు, దైవమే నాకు పిల్లల్నిచ్చాడు, దైవమే నాకు ముసల్తనం ఇచ్చాడు. నా మరణం కూడా ఏ వయసులోనైనా ఎప్పుడైనా ఆ దైవమే నాకు మరణం ఇవ్వబోతున్నాడు అనేటటువంటి ఆలోచన గలవాళ్ళే నిజమైన భక్తి పరులు, యథార్థమైనటువంటి భక్తి పరులు. ఆ ఒక్కడి చేతిలోనే 800 కోట్ల మనుషుల మానవుల ప్రాణం ఆయన గుప్పిట్లో ఉంది. ఇది నమ్మాలి. 800 కోట్లే కాదు, ప్రతి జీవి ప్రాణం ఆయన చేతిలోనే ఉంది. పశువుల ప్రాణం, పక్షుల ప్రాణం అన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మానవుడికి వశం చేయబడి ఉన్నాయి. మానవుడు ఎవరి వశం కావాలి? ఇన్ని వశం అయ్యి, ఇన్ని అనుభవించుకుంటూ, ఇన్ని అనుగ్రహాలు తీసుకుంటూ మానవుడు ఎవరి వశం కావాలి? మీకు తెలియదా అండి? మానవుడు ఎవరి వశం కావాలంటే డబ్బు వశం కావాలని చెప్పారు, గబక్కన చెప్పేవాళ్ళు ఉన్నారు. మానవుడు భార్య వశం కావాలి, మానవుడు పిల్లల వశం కావాలి. పిల్లలంటే ప్రాణం, పిల్లలంటే ప్రాణం. అమ్మో కన్నా నానా బుజ్జి నువ్వు లేకపోతే నేను బతకలేను. చిన్నప్పుడు ముద్దులు, మురిపాల ముద్దులు పెడతారు, పెద్దయ్యాక వాళ్ళు వాతలు పెడతారు. అదవుతున్న మాటలతోని గుండెల్ని మొక్కలు చేస్తారు. సమస్య ఎక్కడుంది? నువ్వు విశ్వాసమైతే నీ పిల్లగాళ్ళు విశ్వాసులుగా తీర్చిదిద్దుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. మావాడు వస్తలే నమాజ్కి, నేను కల్లూరు పోవాలి, చాలా పెద్ద బిజీగా ఉంది నైనా, ఇప్పుడు మంచి సీరియల్ వస్తుంది, సీరియల్ అయిపోయాక అప్పుడు ఆలోచిస్తలే కానీ మమ్మాయి వస్తుందిలే నమాజ్కి, వెళ్ళండి తీసుకెళ్ళండి, మావాడు వస్తాడు. ఏండి దూడ ఆవు గట్టును వేస్తే దూడ ఏడ మేస్తుంది చెప్పండి? ఆవు గట్టును వేసింది, దూడ ఏడ మేస్తుంది? చెవులో మేస్తుంది. అది ఇంకొద్దిగా దూడ ముందుకే పోద్ది. మీరే నమాజ్కి రాకపోతే మీ పిల్లగాలు నమాజ్కి వస్తారా? మీరు బూతులు మాట్లాడితే మీ పిల్లలు ఇంకా 4 అదనం మాట్లాడతారు. ఎందుకంటే తల్లిదండ్రులే మొదటిబడి. అంటే
జీవితం ఇలాగా అయిపోయేలోపు, ఆయుష్ అయిపోయేలోపు ఏమంటున్నాడంటే, ఇక విశ్వాసికి తేడా అదే. అవిశ్వాసి ఎవరయ్యా అంటే, మా తాత ఈ భక్తి చేశాడు, ఇలాగ పరిచయం చేశాడు, మేము దీన్నే దేవుడు అంటాం. మా తాతల కాడి నుంచి వస్తున్నటువంటి ఈ మాట నేను కాదని చెప్పేది, గ్రంథాలన్నింటిలో చెప్పడం జరిగింది. నూహ్ అలైహిస్సలాం ఎలుగెత్తి 900 సంవత్సరాలు దేవుడు అక్కడే, దేవుడు అక్కడే, దేవుడు అక్కడనే ప్రచారం చేస్తుంటే వాళ్ళు అన్నారు, మా తాత ముత్తాతల కాడి నుంచి వచ్చిన ధర్మాన్ని మేము వేయడం వదిలిపెట్టమన్నారు. ఆయన 900 సంవత్సరాలు హితబోధ చేశాడు. అదవుతుందా? తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన హితబోధ చేశాడు. తన తండ్రి గారైనటువంటి హాజర్ గారికి చెప్పాడు, నాన్నగారు మీరు పూర్తిగా మార్గం తప్పిపోయి ఉన్నారు, మీ చేతులతో తయారు చేసిన వాటిని మీరు దైవ స్థానంలో నిలబెడుతున్నారు. ఆయన ఎలాంటి వాడంటే ఈ భూమి ఆకాశాలని అరిచేతులు పెట్టుకునే అంత అస్తిత్వం ఆయనది, ఈ కాలచక్రాన్ని నడిపిస్తున్నాడు. ఆయన యొక్క దోత ఎంత ఉంది అంటే, ఆయన దోత ఈ భూమి మీద ఎవరికి ఆయుష్ అయిపోయినా కానీ ఒక స్త్రీ చాట్లో బియ్యం పోసుకొని ఒక మెరుగల వస్తే తీసి పక్కన పెట్టినట్టు ఆ మలికిల మధ్య ఆ దైవదూత ఏదైతే ఉందో అలాగా ఆయుష్ అయిపోయినటువంటి వ్యక్తి యొక్క ప్రాణం అలా తీస్తుంది. ఆ దూత ముందు ఈ భూమి పల్లెంలాగుంది. ఇక సందేశం తీసుకొచ్చే దైవదూత ఎంత ఉందయా అంటే, ముహమ్మద్ సల్లల్లాహు గారితో సహా ప్రవక్తలందరూ సాక్ష్యం చెప్పారు, భూమి నుంచి ఆకాశం అంతెత్తు ఒక్కొక్క వైపు 500 రెక్కలు పరుచుకొని తన నిజ స్వరూపాన్ని, దైవదూత యొక్క నిజ రూపాన్ని నేను చూశాను అని చెప్పి జీవితంలో అబద్ధం ఆడినటువంటి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అర్థమవుతుందా? ఇవన్నీ సూచనలు. గ్రంథాలలో దేవుడు ఒక్కడే అని ఉంది, వారు గ్రంథాలు వదిలేశారు. తాత ముత్తాతల ధర్మం అంటున్నారు. తాత ముత్తాతలకి సందేశం వచ్చింది. ఉదాహరణకి చెప్తున్నాను, ఖురాన్లో వచ్చిన మాట, మీ తాత ముత్తాతల దగ్గరికి సందేశం వచ్చింది లేదా రాలేదు. ఇక్కడ ఒంటరిగా పుట్టించాను, రేపు ఒంటరిగా మరణం వస్తుంది, రేపు ఒంటరిగా దైవం దగ్గర సమాధానం చెప్పాలి. అర్థమవుతుందా? మీ తాతకు సరిపోని ఆయుష్ ఆ దైవం ఇచ్చాడు, మీ తాతకు సరిపోని జ్ఞానం ఆ దైవం ఇచ్చాడు, మీ తాతకు సరిపోని అన్ని సౌకర్యాలు భూమి మీద ఆ దైవం ఇచ్చాడు. ఆ సౌకర్యాలకి, ఆ జ్ఞానానికి, ఆ ఆయుష్కి ఆయన కృతజ్ఞుడై ఉన్నాడా, వ్యతిరేకై ఉన్నాడా, ఆయన సమాధానం చెప్పుకోవాలి. అర్థమవుతుందా? మనకిచ్చిన ఆయుష్కి, మనకిచ్చిన జ్ఞానానికి, మనకిచ్చిన బలానికి, మనకిచ్చిన యవ్వనానికి, మనకిచ్చినటువంటి అనుగ్రహాలకి మనం దేవునితోనే కృతజ్ఞులమై ఉండాలి, దాసులమై ఉండాలి, థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎందుకంటే మానవుడు బలహీనుడు, దైవం బలవంతుడు. అర్థమవుతుందా? ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఇలా నైట్ పడుకుంటున్నాం, అందరూ అనుకుంటాం నేను చానాలు బతుకుతా అనుకుంటాం, కానీ రేపటికి హార్ట్ అటాక్తో పోయిన వాళ్ళ సంఖ్య ప్రపంచం మొత్తం మీద తీస్తే 100ల్లో ఉంటుందో 1000ల్లో ఉంటుందో తెలియదు. వాళ్ళల్లో మనం ఉండకుండా ఉంటే మన గర్వం పెరుగుతుంది. అదేనా, నీ చానాలు బతుకుతా అనేటటువంటి ఆలోచన పెరుగుతుంది. కాదు, దైవంతో మన బంధం బలపడాలంటే ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం, ఆయన ఇచ్చిన బంధాలు, అనుబంధాలు అన్నీ కూడా యవ్వనం, బుద్ధి, అన్ని ధనం, భార్య యొక్క సంసార బంధం, పిల్లల యొక్క ప్రేమ, ఇవన్నీ ఇచ్చిన వాడివి నువ్వే. ఇవన్నీ ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను, మంచి మనిషిగా నువ్వు చూస్తున్నావు అనేటటువంటి భయంతో మంచి మనిషిగా నేను మారాను, నన్ను నేను సంస్కరించుకున్నాను, నా కుటుంబాన్ని సంస్కరించుకున్నాను అనేటటువంటి ఆలోచన గల వాళ్ళు దైవం ఎప్పుడు పిలిస్తే అప్పుడు, అల్లా ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలగాలి. అంటే ఏంటి అర్థమైందా నేను చెప్పిన మాట? మరణాన్ని తలుసుకోవాలి, రావాలని కోరుకోకూడదు, తలుసుకోవాలి. ఎప్పుడు ఆయన తీసుకుపోతే అప్పుడు నేను రెడీగా ఉన్నానని చెప్పే దమ్ము, ధైర్యం ఉండాలి. అది విశ్వాసం అంటే. అవి లేవనుకో, చావుకి భయపడుతున్నావు అనుకో, నీలో విశ్వాసం అనేది చాలా బలహీనంగా ఉంది. నువ్వు నమాజ్ చేసినా సరే, విశ్వాసం బలపడాలంటే, విశ్వాసం పెరగాలంటే మరణాన్ని తలుసుకోండి. మరణాన్ని కోరుకోవటం కాదు. నా మాట క్లియర్గా అర్థమవుతుందా? మరణాన్ని కోరుకోవటం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దైవం, నేను భగవద్గీత కూడా డైలీ 4 సార్లు చదివానండి. టోటల్ భగవద్గీత 18 యోగాలు, 18 అధ్యాయాలు 4 సార్లు. గొప్ప కోసం చెప్పట్లేదు, ఇది ఒక అద్భుతంగా ఉంటుంది. నేను 18 సార్లు ఖురాన్ తెలుగులో చదివాను. నాకు భగవద్గీత చదువుతుంటే ఆ సారాంశం చదువుతున్నట్టే, ఖురాన్ సారాంశం చదువుతున్నట్టే అనిపించింది తప్ప ఇందులో వేరుంది అని నాకు ఎక్కడ అనిపించలేదు. ఒక 40-50 చోట్ల దైవాన్ని ఒకే ఒక్కడిగా తెలుసుకోవడమే నిజమైన దాసుడి లక్షణం. యోగివి కమ్ము అంటాడు దాంట్లో.
ఇక్కడేమో మోమిన్ కమ్ము అంటాడు. ఫస్ట్ ముస్లిం కమ్మంటాడు, తర్వాత మోమిన్ కమ్మంటాడు. మోమిన్ అంటే ఏంటి? ముస్లిం అంటే 5 విధులు ఉన్నాయి, మోమిన్ అంటే 6 విధులు ఉన్నాయి. 6 విధులు తెలుసుకొని 6 విధుల్ని పాటించడమే మోమిన్. ఇక్కడ యోగి కమ్మంటాడు. యోగి అంటే ఏంటి? యోగి అంటే ఈ లోకం అశాశ్వతం, నీటి మీద బుడగలాంటి జీవితం. మనం చెప్పేదే ఖురాన్ ప్రకారం అర్థమవుతుంది. ఒక బాటసారిలాగా ఉండాలి, నీ ప్రయాణం ఎక్కడ ముగిస్తుందో తెలియదు. అయితే మానవ జీవితం చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను.